వివిధ దళాల అధిపతులు నరేంద్ర మోడీతో ఇప్పటిదాకా భేటీ అయ్యారు. మొన్న అయితే త్రివిధ దళాల అధిపతులతో పాటుగా ఇండో టిబెటన్ బోర్డర్స్తో పాటు బీఎస్ఎఫ్ వాళ్ళతో కూడా నరేంద్ర మోడీ ఒక 5 రోజుల క్రితం భేటీ అయ్యారు. కానీ ఇప్పుడు వరుసగా గత కొన్ని రోజుల నుంచి అటు ఎయిర్ ఫోర్స్తో ఒకసారి, నేవీతో ఒకసారి, ఆర్మీతో ఒకసారి మీటింగ్ అవ్వడం, ఆ తర్వాత సిడిఎస్ వీళ్ళందరితో మీటింగ్ అవ్వడం, ఆ తర్వాత అటాక్ జరగడం, ఇదంతా చూసాం. అయితే ఇప్పుడు ఓ పక్కన సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్యన బీఎస్ఎఫ్కి సంబంధించిన డీజీ దల్జీత్ సింగ్ చౌదరితో గంట పాటు నరేంద్ర మోడీ సమావేశం కావడం, అదే సందర్భంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి పూంచ్, రాజౌరి అట్లాంటి సెక్టార్స్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలను అక్కడి నుంచి తరలించడం, ఇది చూస్తుంటే ఇది ఫ్లేరప్ అవుతుందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసమనినే ఎస్పెషల్లీ ఆ బోర్డర్లోకి చొరబడేటటువంటి ప్రయత్నం జరగచ్చు అన్నటువంటి అనుమానం ఉంది. కాబట్టినే బంగ్లాదేశ్ నుంచి ఆ రూట్లో నుంచి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్ అటాక్ యుద్ధం చేయలేనప్పుడు ఇండైరెక్ట్ అటాక్ చేస్తారు కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి కమ్యూనికేట్ చేసేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. మీటింగ్ జరిగింది అన్నటువంటి